మోడీ అది ఎందుకు అమలు చేశాడంటే, పద్దాక ఇప్పుడు ఈ అధికారులు వచ్చి తనిఖీలని, ఈ వేధింపులు, పద్దాక మళ్ళీ పార్టీ లీడర్లతో చెప్పి, వాళ్ళకి చెప్పించి, ఈ తతంగంలో లంచాలు మయమవుతాయి తప్పించి, నిజంగా ఇక్కడ సర్వీస్ ఎవరికి ఉపయోగపడదు. ఇటు ప్రభుత్వానికి డబ్బులు రావాలా, రెండో పక్కన అధికారుల వేధింపు ఉండకుండా ఉండాలంటే జిఎస్టీ. ఎట్లాగా ఒక సంస్థ 1,00,000 సరుకులు ఉత్పత్తి చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 1,00,000 పిల్లోస్ తయారు చేసింది. ఆ కంపెనీ ఎక్కడి నుంచి కొంటది? రా మెటీరియల్ పత్తి ఒకటి దగ్గర కొనాలా, బట్టలు ఒకటి దగ్గర కొనాలా, అట్లాగే కుట్టడానికి కావాల్సినటువంటి ఒక బ్యాచ్ ఉండాలా. ఇదంతా కూడా వాడు లెక్క చూపెడతాడు. వాడు ఒక ఇండస్ట్రీ వాడు తన వ్యాపారంలో అది చూపెడతాడు. అవన్నిటికీ బిల్లులు ఉండాలి వాడి దగ్గర. నెంబర్ 1, ఎంత మెటీరియల్కి ఎన్ని దిళ్ళు వస్తాయి అన్నది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది. కాబట్టి అక్కడ మోసం చేయడానికి ఇంకా కుదరదు. ఇట్లాగా ఒక 1000 పిల్లోస్ తయారు చేశారు. 1000 పిల్లోస్ని మీకు ఒక 500, నాకు ఒక 500 అమ్మారు. అది కంపెనీ దగ్గర నుంచి మన ఇద్దరం కొన్నాం, మనం డీలర్లు. ఈ 500 కొన్నప్పుడు మనం ఈ 500కి సంబంధించినటువంటి లెక్క 500 అమ్మినప్పుడు, ఇది కొన్నప్పుడు ఎంత వచ్చింది, కొన్నప్పుడు మనం 10,000కి కొన్నాం, అమ్మినప్పుడు 15,000 రూపాయలు వచ్చింది. ఈ 5,000